భాయ్ బోనాల దావత్కి ఏంటి స్పెషల్ మరి? ఇవాళ బోనాలు ఒకటే కాదు, ఇవాళ బాబు బర్త్డే కూడా. సో బాబు బర్త్డే బోనాలు రెండు ఒకే రోజు వచ్చి ఇవాళ మంచిగా ఫుల్ ప్రాపర్ తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ వండుకుందాం. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ స్టైల్ కూడా కాదు, మా మమ్మీ సూపర్ ఉంటుంది. మమ్మీ నేను తిన్నావు ఎప్పుడన్నా? తినలేదా? మా చూడు ఎప్పుడు తినలేదంట. అయినా పర్లేదు, మా అమ్మ వండిన దానికంటే బాగా వండి పెడతాను నేను ఇవాళ. సో ఇవాళ మనము బోనాలు స్పెషల్గా బగారా రైస్ మటన్ కర్రీ చేసుకుందాము. మటన్ కర్రీ కూడా ప్రాపర్ మా అమ్మ వండితే ఎట్లా వండిద్దో చిన్నప్పటి నుంచి ఇదే తిని 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 పెరిగాము. ప్రాబబ్లీ వరల్డ్స్ బెస్ట్ మటన్ కర్రీ అంటా నేనైతే, ఎందుకంటే మా అమ్మ చేసినంత మంచిగా ఎవరు చేయరు దునియాలో. నేను చేస్తా, నేను కాకుండా ఎవరు చేయలేరు. సో ఇవాళ ఆ రెసిపీ చేసుకుందాము. బోనాలు అంటే బగారాన్నం, ముక్క చుక్క విందు మందు ఉండాలి. కాకపోతే వాషఫ్ లేడు కాబట్టి మేము ఓన్లీ ముక్క వరకు ఆగిపోతున్నాము, మాకు వేరే అలవాటు లేవు. బట్ స్టిల్ ఆయన చేసేవాళ్ళు, ఆయన లేరు ఇవాళ. సో ఆయన పేరు చెప్పుకొని మేము తింటున్నాము. మంచిగా ప్రాపర్ ఫుల్ మటన్ తీసుకొని వచ్చాము. మటన్ మీరు ఎప్పుడైనా ఇలాంటి దావత్లలో వండుకునేటప్పుడు స్పెషల్గా కొంచెం లివర్, కొంచెం కిడ్నీ అన్ని పీసులు కలిసేసి ఉండాలి. స్పెషల్గా దావత్లలో బోనాలకి దసరాకి చేసినప్పుడు కుప్పలు వేస్తారనమాట. మొత్తం మేక కోసేసి ఇట్లా 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 కుప్పలు కడతారు. ఆ కుప్పలో చిన్న లివర్ ముక్క, ఒక కిడ్నీ ముక్క అన్నీ వస్తుంది. సో ఎప్పుడైతే అన్నీ కలిసి ఉంటాయో అప్పుడే మటన్ కర్రీ ఫుల్ టేస్ట్ ఉంటుంది. ఓకేనా? మటన్ పాస్ క్వాలిటీ చెక్. ఓకేనా? ఓకే బాగానే ఉంది, బాగానే తీసుకొచ్చావు. బాగానే ఏంటరా ఇంత బాగా తీసుకొని వస్తే? మావాడు కూడా నాలాగే మటన్ ఎక్స్పర్ట్. సో పండగ రోజు నూనె గిన్నె ఏం ఆలోచించకూడదు, ఫుల్ దిల్దార్ ఉండాలి. ముందుగా మనం మటన్ కర్రీ చేసేసుకుందాము. మటన్ కర్రీకి ప్యాన్లో నూనె పోసేసి దీంట్లో ఒక 2 ఉల్లిపాయలు కొంచెం చాప్ చేసేద్దాం. ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేయాలి. సో యాక్చువల్లీ నేను తెలంగాణ అనమాట, వీడు ఆంధ్ర నుంచి వచ్చాడు. వీడితో తిరిగి తిరిగి చిన్నప్పటి నుంచి నా భాష మొత్తం నన్ను యూట్యూబ్లో ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు మీ వల్ల. నా భాష అటు ఆంధ్ర భాషలా లేదు, తెలంగాణ భాషలా లేదు అని చెప్పి వీళ్ళందరితో తిరిగి తిరిగి నార్త్ ఇండియన్స్తో తిరిగి నా భాష కూని అయిపోయింది. మంచిదే కదా బాయ్. చూసినా ఇప్పుడు వీడి భాష మారిపోయింది. బాయ్ 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 అని చెప్పి వాడికి తెలంగాణ వచ్చింది, నేను తెలంగాణ మర్చిపోయాను. సో ఉల్లిపాయలు మంచిగా గోలించుకోవాలి అంటే చెప్పురా ఏంటి? వేయించుకోవాలి. నేను ఇవాళంతా తెలంగాణలో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఆంధ్రాలో ట్రాన్స్లేట్ చేసి వినిపించు. నథింగ్ అగేన్స్ట్ ఎనీథింగ్. కాకపోతే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క భాష మాట్లాడుతూ ఉంటారు, పదాలు డిఫరెంట్గా ఉంటాయి. కాకపోతే వీళ్ళతో తిరిగి నా పదాలన్నీ మొత్తం మిక్స్ అయిపోయినాయి. ఇలా అవ్వాలి బాబు. ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎర్రగా అయ్యేంత వరకు వేయించాలని చెప్పాలి. నో ఇంగ్లీష్, ఓన్లీ తెలంగాణ. సో వీటిని ఏమంటారు? వెల్లుల్లి. దీన్ని ఏమంటారు? అల్లం వెల్లి. దీని అల్లం, ఇది వెల్లుల్లి. ఈ రెండింటిని కలిపి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోండి. మా అమ్మ ఇప్పుడు కూడా టిల్ టుడే, నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇవాళ కూడా చూస్తున్నా, ఏ రోజైనా మా ఇంట్లో మటన్ ఉంటే ఎంత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉన్నా కానీ ఆ రోజు వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసేస్తుంది. ఎందుకంటే జింజర్లో ఆ ఫ్రెష్నెస్ ఎప్పుడైతే మటన్ తగ్గుతుందో చాలా క్రేజీ టేస్ట్ వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్గా మా అమ్మ రెసిపీ కాపీ కొడుతున్నా అని చెప్పే కదా ఇవాళ. అందుకని నేను కూడా ఫ్రెష్గా వెల్లుల్లి ఆల్సో అల్లం ఈక్వల్ క్వాంటిటీస్ అనమాట. 2 50 గ్రామ్స్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే నా ఫైన్ పేస్ట్ లాగా. దాన్ని మాత్రమే ఫ్రెష్గా గ్రైండ్ చేసి మాత్రమే వేసుకోవాలి. స్పెషల్గా పండుగ రోజు నో కాంప్రమైజ్. దీన్ని గ్రైండ్ చేసుకొని వస్తాను. ఆ లోపల ఉల్లిపాయలు జాగ్రత్తగా కలుపుకో, మాడగొట్టకు. మనం ఉంటే మాడడం. ఉల్లిపాయలు ఇట్లా గోలించాలా అంటే మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా. చూడండి, ఈ మాత్రం కలర్ రావాలి మినిమం. దీంట్లో పచ్చిమిరపకాయలు, పుదీనా. అట్లనే మా అమ్మ కంపల్సరీగా కరివేపాకు వేస్తుంది. పసుపు, ఒక గరిటె అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లిపాయ కాదు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. వెళ్ళిపోయి అంటాం బ్రో మేము. అల్లం వెల్లిపాయ పేస్టా అల్లం ఎల్లిగడ్డ పేస్టా కింద కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మేము అల్లం వెల్లిపాయ పేస్ట్ అని అంటాము. మావాడు నన్ను కరెక్షన్ చేస్తున్నాడు, బాయ్ అట్లా కాదు బాయ్ ఇట్లా అని చెప్పి. సో ఇప్పుడు దీంట్లో మంచిగా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకున్న మటన్, దీన్ని కూడా మంచిగా నూనెలో వేయించుకోవాలి. మా దగ్గర లివర్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, అందుకని కొంచెం లివర్ ఎక్కువే పడుతుంది. మటన్ని మంచిగా నూనెలో వేయించుకోవాలా. వేయించుకోవడం కాదురా, గోలించుకోవాలా. నీ భాష కూడా నేనే చెప్పాలా? నా భాష పోయిందే నీ వల్ల రా, నా భాష మారిపోయిందే నీ వల్ల. సో గోలించుకోండి, వేయించుకోండి. దీన్ని ఇంగ్లీష్లో మయాడ్ ఎఫెక్ట్ అంటారు. ఎప్పుడన్నా ప్రోటీన్ హై టెంపరేచర్లో సీర్ అయింది అనుకోండి, దానికి రంగు మారుతుంది. ఆ రంగు మారినప్పుడు మంచి టేస్ట్. మటన్ బిర్యానీ కూడా మీరు ఎప్పుడైనా చూస్తే కింద లైట్గా కొంచెం అడుగంటుకుంటుంది, బ్రౌనిష్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఆ పీస్ చాలా టేస్ట్ ఉంటుంది. సీర్ అయినప్పుడే ఆ టేస్ట్ వస్తుంది. సో అందుకని మటన్ని ఎటువంటి నీళ్ళు వేసుకోకుండా మినిమం 10 నిమిషాలు కుక్ చేసుకోండి. సో మటన్ ఇటు పక్క ఏగుతుంది కదా, మిక్సీ జార్ తెచ్చుకోండి. మిక్సీ జార్లో మా అమ్మ ఒక స్పెషల్ మసాలా చేస్తుంది. సో చెప్పినాక తెలంగాణ స్టైల్ అని చెప్పి, అందుకని కంపల్సరీగా మా అమ్మ కొబ్బరి గసగసాలు మ్యాండేటరీగా వేస్తుంది అనమాట. సో గసగసాల్లో లైట్గా ఆ హై ఎఫెక్ట్, లిటరల్గా గసగసాలు అంటే ఓపియం తయారు చేస్తారు కదా, అఫీమ్ అంటారు. అవి దాని ఓపియం వచ్చేది గసగసాల నుంచి అనమాట. సో ఇత్తుల్లో కూడా లైట్గా హైనెస్ ఉంటుంది, మంచిగా తింటే రోజంతా పండుకోవచ్చు. మిక్సీ జార్లో పావు చిప్ప ఎండు కొబ్బరి, 1 స్పూన్ అని గసగసాలు, ఇలాచీలు,
లవంగాలు, కంగారు ఏం లేదు, డిస్క్రిప్షన్లో ఫుల్ మెజర్మెంట్ ఉంటుంది. 1 స్పూన్ అంతా సాయి జీరా. మా అమ్మకి సాయి జీరా చాలా ఇష్టం, ఎక్కువ వేస్తుంది. దీన్ని ఏముంటుంది? పట్ట. అబ్బా, దాల్చిన చెక్క, నల్ల యాలక, కొంచెం మేస్, స్టోన్ ఫ్లవర్, ఏంటిది? గరం మసాలా, ధనియాల పొడి. అది సో కొంచెం బాడీ వస్తుందని చెప్పి దాంట్లోనే ధనియాల పొడి వేసేస్తుంది మా అమ్మ. అలానే కొంచెం జీలకర్ర పొడి. వీటన్నిటిని వేసి ఒక ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. గసగసాలు ఉన్నాయి కాబట్టి ఫైన్ పౌడర్లా గ్రైండ్ అవ్వకపోతే చిన్నగా ఉంటాయి, ఫుల్ దానా చోట దానా ఉంటాయి. వాటర్ వేసి ఫుల్ పేస్ట్ కొట్టేసినాం అనుకోండి, గ్రేవీలు వేసేసుకోవచ్చు. అవి తినేటప్పుడు ఇట్లా పాప్ అవుతాయా? అందుకే పాపీ సీడ్స్ అంటారు వాటిని. పాప్ అవ్వకుండా మనం పేస్ట్ చేసేస్తాం. సో ఇందాక మిక్సీలో వేసుకున్నాం కదా, అవన్నిటిని ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసుకొని వేసేసుకుందాము. సో కారం తప్ప మిగతా అన్ని లోపలికి వెళ్ళాల్సిన అన్ని వెళ్ళిపోయినాయి. కారం ఒక్కటి లాస్ట్లో వేసుకుందాం, ఎందుకంటే కారం ఉడికి రెడ్ నుంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్కి వెళ్ళిపోతుంది. మనకు మటన్ కర్రీ అంటే ప్రాపర్ రెడ్ కలర్ ఉండాలి, అందుకని చివర్లో వేసుకుందాము. ఇప్పుడైతే ఈ పేస్ట్ వేసేసుకుందాము. సో ఇలా ఈ పేస్ట్ వేసేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ 45 మినిట్స్ దాన్ని వదిలేసేయండి. ఈ లోపల థమ్స్అప్ కానీ కోక్ కానీ తాగేసి రావాలనుకుంటే వెళ్ళి యూ హ్యావ్ ద యాంపుల్ టైం, వెళ్ళి తాగేసి రావచ్చు. థమ్స్అప్ కోక్ వరకు మాత్రమే. సో ఒక 40-45 మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లో కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని దింపేయడం. సో విల్ గో ఫర్ ఎ డ్రింక్ బ్రేక్ అండ్ యూ ఎంజాయ్. బగారా రైస్ చేసుకోవడం చాలా ఈజీ. ప్యాన్లో కొంచెం నూనె వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా, జీడిపప్పు, స్లైస్డ్ ఆనియన్, ఉల్లిపాయలు తొందరగా వేయడానికి ఉప్పు. ఉల్లిపాయలు మంచిగా అయిన తర్వాత దీంట్లో పుదీనా, అలానే ఇందాక ఫ్రెష్ గ్రైండ్ చేసుకుని అల్లం వెల్లిపాయ. కప్పుకి 2 కప్పులు చొప్పున నీళ్ళు పోసేసుకోండి. ఇంకేం సేపు బాయ్ మటన్ అయిపోతుంది బాయ్. బోనాలు కానీ మా వాడు బాయ్ అంటున్నాడు. చూడు ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. రెడ్గా ఉండాలి కదరా, అందుకే కదరా చెప్పింది ముందే కారం వేయకూడదు, లాస్ట్లో వేయాలని చెప్పి. సో దించుకునే ముందు ఒక 5 నిమిషాల ముందు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇది హీరో లెక్క, లాస్ట్లో వస్తే సరిపోతుంది. కారం అనేది లాస్ట్ 5-10 మినిట్స్ ఆఫ్ కుకింగ్లో వేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో చివరిలో కొత్తిమీర టేస్ట్ చూస్తాం. కాలుతుంది. మావాడు ఇంత వేడి టేస్ట్ చూడు, మావాడికి చల్లగా ఉండాలి. చివరిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇంకా డ్రింక్స్ ఎఫెక్ట్. ఓ షిట్ మ్యాన్, ఫైనల్ సార్ వి మిస్ యూ. పార్సల్ పంపిద్దాం సార్కి. అబ్బా సూపర్ అయింది. సో దీన్ని మరో 5 నిమిషాలు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. బగారా రైస్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకి. సో ఒక్కసారి కలిపేసుకొని మరొక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆపేసేయండి. వేడి బగారా రైస్, దాంతోపాటు మటన్ కర్రీ. బగారా రైస్ ఎప్పుడు చేసేదానికి చాలా క్విక్గా ఫాస్ట్గా చూపించేసినాం. దట్ ఈస్ నాట్ ద హీరో, మటన్ ఈజ్ ద హీరో టుడే. సో మటన్ వేసుకొని తిందాం ఫుల్ ఫ్లెజ్గా. 10 more minutes వీల్ వైండ్ అప్. 10 నిమిషాలు కూర రెడీ అయిపోయింది. రే ఎవరు అది కట్టింది, అది ఊడిపోతుంది. ఇంకోటి జస్ట్ ఎట్లా ఉంది తెలుసా, ఇట్లా టచ్ అయితే ఊడిపోయేలా ఉంది. సో మేము పూలు పెట్టుకుంటాం, మీ లోపల మటన్ ఉడికిపోద్ది. దగ్గర రండి చూడండి ఎంత ప్రాపర్గా ఆయిల్ సపరేట్ అయిందో. ముక్క కూడా పర్ఫెక్ట్ ఉడకాలి. పండగ రోజు ముక్కలు ఉడకపోతే బొక్కలు ఇరుగుతాయి. సో చివరిలో మరికొంచెం కొత్తిమీర అట్లా వేసేయాలి శాస్త్రానికి. కూర పర్ఫెక్ట్గా అయిపోయింది. చివరిలో క్వశ్చన్ అడుగుతున్నాము, మీకు ఇష్టమైన పీస్ ఏది? కట్ ఆఫ్ పీస్ ఆర్ ఏ బొక్క ఇష్టం? కొంతమందికి నల్లి బొక్క ఇష్టం, కొంతమందికి సీనా ఇష్టం, కొంతమందికి లివర్ ఇష్టం. నీకేది ఇష్టం? నాకు సీనా ఇష్టం. నా ఫేవరెట్ పార్ట్ నల్లి బొక్క. ఉన్నాయి ఇందులో. నైస్ అమ్మా, నీ ఫేవరెట్ పార్ట్ తేలే, నా ఫేవరెట్ పార్ట్ తేలే. ఇదిగో ఎందుకు తేలేదు? ఒకటి నీ తెచ్చుకున్నావు. అరే ఏవి రా చాలా వేసిండు వాడు. 2 ఇట్లా చూపించకూడదు బాగా, దిష్టి తగులుతుంది. అఫ్కోర్స్ మీరు వీడియో చూసే లోపల మేము తినేసి అరిగిపోయి కూడా ఉంటుంది, బట్ స్టిల్ వీఆర్ సర్వింగ్ ఇట్. నేను ఓన్లీ లెగ్ తీసుకొచ్చా, సో అందుకని ఇలా సీనా పార్ట్ ఉండదు. సో ప్రాపర్ మటన్ కర్రీ. స్కూల్కి వెళ్ళే పిల్లలాగా నీట్గా చెరవ ప్లేట్ పట్టుకున్నాము. దిస్ ఇస్ మటన్ కర్రీ, దిస్ ఇస్ బగారన్నం. వీళ్ళిద్దరు బెస్ట్ క్లాస్మేట్స్ అంట, రెండింటిని కలుపుకొని తినాలి. సో ఈ బోనాలకి మీరు కూడా ఈ రెసిపీ చేసుకొని ఇచ్చి పడేయండి. మా ఆంటీ రెసిపీ మీరు కూడా చేసుకుని ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మా అమ్మకి తినిపించాను అనుకో, మా అమ్మ ఏమంటుందో చూద్దాం. మా అమ్మ రాదు కెమెరా ముందుకు, సో మీకు చూపించలేను, బట్ స్టిల్. సో మా సెట్ కూడా టెక్నికల్గా ఊడిపోతుంది. చాలా ఆపేయండి, పొద్దున్న ఊడిపోవట్లేదు కాదు బాయ్. సో అది కూడా జారిపోతుంది. ఐ థింక్ ఇట్ ఆల్సో డ్రాంక్. సో విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ బోనాలు మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఆల్సో ఇట్ ఈస్ మహేష్ బాబు బర్త్డే.
August 9 సండే బోనాలు, మహేష్ బాబు బర్త్డే, అన్నిటికీ దేనికన్నా చేసుకోండి, రీజన్ సంబంధం లేదు. బట్ ఎంజాయ్. జై బాబు. మహేష్ బాబు లివర్ తింటాడంటావా? నేను తింటా. సూపర్ ఉంది.